సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మన మహబూబ్ నగర్లో అమ్మాయిలు కావచ్చు, గృహిణులు కావచ్చు, వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకు ఎంతో తెలివి కూడా ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. కానీ వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేవు అని ఆలోచన చేసి మనము దాదాపుగా 1 సంవత్సరంన్నర అయింది అనుకుంటా, ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ను పెట్టి కేవలం మహిళల కోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టినాం. ఆ పెట్టినప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని మేము కూడా ఊహించలే. కానీ ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మనం ఏ కోర్సు పెట్టినా కూడా కెపాసిటీ ఎంత అనుకుంటున్నామో అంతకు మించే వచ్చిండ్రు. చాలా వరకు ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మనకు వచ్చిన టీచర్లు వాళ్ళు కష్టపడేది మా ఇన్స్టిట్యూట్ అని చెప్పి మొదటి బ్యాచ్ నుంచే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో పిల్లలకి, స్టూడెంట్స్కి ఆ కోర్సులో వాళ్ళకు తెలియజెప్పడం, ఆ టీచర్లు బాగా చెప్పారు కాబట్టి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళకి చెప్పి అక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది, మంచి అట్మాస్ఫియర్ ఉంది అని చెప్పడం, ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం. ఈరోజు ప్రతి బ్యాచ్ ఫుల్ కెపాసిటీతో నడుస్తాం. తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంత ఆదరణ కానీ, ఇంత అటెండెన్స్ కానీ లేదు. దానికి కారణం ఈ సెంటర్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరిది, మా లింగం గారిది, మనోహర్ గారిది, అలాగే ఇక్కడ ఉన్న మీ టీచర్స్ది. కాబట్టి వాళ్ళందరికీ ఒక పెద్ద క్లాప్స్ కొట్టి వాళ్ళని అభినందిస్తాం. ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎవరి కాలం? మహిళలది, అంతేనా? ప్రతి ఒక్కరూ మీ శక్తిని గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, వెన్నుతట్టి ముందుకు నడుపుతూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం ఆలోచన చేసినా, ఎవరు ఆలోచన చేసినా దీంట్లో మహిళల వాటా ఎంత, వాళ్ళ కోసం మనం ఏం చేస్తూ ఉన్నామన్న ఆలోచన ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కాలం మారింది కాబట్టే ఆలోచన కూడా మారుతూ ఉంది. అందుకే మా ప్రభుత్వం రాగానే ఇది తెలుసు కాబట్టి మహిళల గొప్పతనం, మహిళల శ్రమశక్తి, మహిళల ఓర్పు, నైపుణ్యం తెలుసు కాబట్టే మేము మొట్టమొదటగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఏంది? ఫ్రీ బస్సు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. చాలామందికి అర్థం కాలే, ఎందుకు ఇది, దీంతో మాకు ఏమొస్తుంది, ఇంకా బస్ టికెట్ మేము పెట్టుకోలేమా అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది గ్రామాలల్లో పెద్దమ్మలు ఈ మూలలో కూర్చుంటారు కదా, మన అవ్వలు, నానమ్మలు, పని లేక పెట్టిరయ్యా, ఇంట్లో ఎవరు ఉంటలేరు, అందరు బయటికి పోతున్నారు. నేను చెప్పిన, అమ్మ నీ టైంపాస్ కోసం వాళ్ళ ఇంట్లో ఉండాలి, నీకు వండి పెట్టాలా? వాళ్ళేం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకొద్దా? వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించొద్దా? తప్పు ఆలోచన మీది, వెనకటి ఆలోచన. ఇప్పటి ఆలోచన ప్రతి మహిళ ఖచ్చితంగా ఏదో ఒకటి దేశానికి ఉపయోగపడే పని చేయాలి. దేశానికి ఉపయోగపడే పని అంటే కుటుంబానికి ఉపయోగపడే పని చేసినా అది దేశానికి ఉపయోగపడే పనే. మీరు బయటికి వెళ్ళి ఒక జాబ్ చేస్తున్నారు అంటే మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అవుతున్నట్లు లెక్క. ఈరోజు భారతదేశం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు అవతరించింది అంటే మహిళలు ముందుకొచ్చి ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో, ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి షాపులో, ప్రతి మాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు సంపాదిస్తున్న ఆ విలువను లెక్క కడితే అది అందరు మొత్తం ప్రపంచంలో బేరీజ్ వేసుకుంటే మనం 4వ స్థానానికి, 5వ స్థానానికి ఎగబాతాం. అందులో మహిళల కంట్రిబ్యూషన్ ఇంకా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది గమనించినాం కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసి మహిళలను ముందు పెట్టాలి, వాళ్ళకు అన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలి అని చెప్పి పాలసీ డెసిషన్లో కూడా మహిళలకు ప్రధానమైన పాత్ర ఇచ్చేటట్టుగా ఆలోచన చేస్తాం. సమాజం ఒక్కరోజు మారదు, మెల్లమెల్లగా మార్చుకుంటూ రావాలి. ఆ మార్పు మాతో మొదలైంది, మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని వందల సంఖ్యలో మీరు బయటికి వస్తున్నారంటే ఖచ్చితంగా అది మార్పుకు సంకేతం. ఇంట్లో వాళ్ళని ఎదిరించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్ అమ్మాయిలు కొట్లాడొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చి సక్సెస్ఫుల్గా కోర్సు కంప్లీట్ అయ్యి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని గర్వంగా ఫ్రేమ్ కట్టించుకొని వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్
రూమ్లో అది వేలాడదీసిన రోజు ఆ ఇంటి సభ్యులు కూడా వాళ్ళని అభినందించారు. ఇప్పుడు వాళ్ళే అంటారు, ఇంట్లో ఉట్టి కూర్చోకుండా పోయి ఏదో నేర్చుకొచ్చింది మా కూతురో కోడలో చెల్లెలో మర్దలో ఎవరో అని చెప్పి వాళ్ళే అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కరే వేస్తారు, కానీ అడుగుతోటి కొన్ని లక్షల అడుగులు పడతాయి. మన మహబూబ్ నగర్లో కూడా మహబూబ్ నగర్ ఫస్ట్లో మొదటి అడుగు కొంతమందే వేసిండ్రు, కానీ ఈరోజు కొన్ని వేల మంది అడుగులో అడుగు కదుపుతూ ముందుకు పోయి ఈరోజు నెంబర్ 1గా మహబూబ్ నగర్ ఫస్ట్గా అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు మా మహిళలు మా విద్యార్థినులు కూడా అందులో భాగస్వాములు అవుతా ఉన్నారు. సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే 1000 ఉన్నాయి. మొన్న నేను పేపర్లో చూసిన, ఈనాడు పేపర్లో, ఆమె పేరు ప్రగతి, హనావత్ ప్రగతి అనుకుంటా, ఎక్కడో భూపాలపల్లి జిల్లా ఒక లంబాడి తాండలో అమ్మాయి, ఆమె స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నది, మా ఊరు 36 కిలోమీటర్లు మా తాండా, గతంలో అయితే ఎవరు పంపించకపోతుండే, కానీ 1 కిలోమీటర్ నడిచిపోతే నాకు ఆర్టీసీ బస్సు వస్తుంది, అక్కడ ఆ బస్సులో నేను పోయి కాలేజ్ అటెండ్ చేసి ఇంటర్మీడియట్ కాలేజ్ అటెండ్ చేసి మళ్ళీ వచ్చిన, అందుకే మా ఇంట్లో కూడా నన్ను పంపించిండ్రు. ఒకవేళ టికెట్ తీసుకునేది ఉంటే ఆ రవాణా భారం మా కుటుంబానికి ఆర్థికంగా బరువు అవుతుంది, పంపించలేకపోయేవారు, కానీ ఫ్రీ బస్ ఉన్నందుకు నేను వెళ్ళి చదువుకున్నందుకు నాకు ర్యాంక్ వచ్చింది. ఇది ఈ ప్రభుత్వం ఆలోచన విధానం. ఒక్క ప్రగతిదే ఈ సక్సెస్ స్టోరీ కాదు, కొన్ని లక్షల మంది ప్రగతులు ఈరోజు ఇంటి నుంచి బయటికి కాలు పెట్టిండ్రు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రజల్లోకి రావాలంటే ఇంకా కొద్దిగా సమయం పడుతుంది. సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఒక 4-5 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది సక్సెస్ స్టోరీస్ ఈరోజు తెలంగాణలో అడుగులు వేసుకుంటూ ఉన్నాయి. పతాక శీర్షిక చేరాలంటే ఇంకా కొద్దిగా సమయం పడుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే మేము మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం పెడితే ఈరోజు దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మేమిస్తాం మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాటన్నిటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆదర్శమైంది. సక్సెస్ఫుల్గా నడుపుతూ ఉన్నాం, మహిళల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. మహిళలకు పాఠశాలల నిర్వహణ బాధ్యతను కూడా మేము ఇచ్చినాం. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి పాఠశాల రిపేరింగు, పాఠశాలను చూసేది, వాళ్ళ పర్యవేక్షణ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చిన ఘనత మనది. మహిళలకు సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మహిళ లేకుండా సమాజం లేదు, మహిళ లేకుండా ఆర్థిక అభివృద్ధి లేదు. మహిళ స్వయంగా నిలబడితే ఒక కుటుంబం నిలబడినట్టు. కాబట్టే ఇన్ని సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు విస్మరించింది, ఈరోజు మేము ఆలోచన చేసి ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ఎవరికి తోచిన రీతిలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ కేంద్రంగా నేను కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నా. ఈ ఆలోచనలు సఫలీకృతం చేయడానికి మీ టీచర్స్ లాంటి మహిళలు కూడా ముందుకొచ్చి ఎంతో శ్రమకు వచ్చి మీ అందరికీ కూడా మీరు ఎంచుకున్న కోర్సులో తర్ఫీదు ఇస్తూ ఉన్నారు. మీరు ఉన్నారు, ఈ అవకాశాన్ని మీరు వాడుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది ఇంతటితో ఆగిపోవద్దు. మీరు ఇక్కడ 3 months కోర్స్ చేస్తున్నారు, అది ఎండ్ కాదు, అది బిగినింగ్ మాత్రమే. ఈ 3 months చేసినాం కాబట్టి ఇంకా మాకు అంతా వచ్చేసిందని దయచేసి మీరు అనుకోవద్దు. దీని తర్వాత కూడా అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి. ఎక్కడ ఉంటాయో ఆలోచన చేయండి, దాన్ని ఎట్లా తీసుకుపోవచ్చు అని చెప్పి మీరు కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏదున్నా సగం పని చేస్తే మనకు ఫలితం రాదు. మేము ఒక ఆలోచనతోటి మీకు ఒక స్టాండర్డ్ వరకు తీసుకురాగలుగుతాం. అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇంకా ప్రావీణ్యత సంపాదించాలంటే మీరు స్వయం కృషి చేయాల్సిందే. అలాగే కంప్యూటర్ సంబంధించినంత వరకు ఇక్కడ ఇనిషియల్ కోర్సెస్ చేసిన వాళ్ళకు కొన్ని కోర్సులు మనం టాస్క్ అని చెప్పి మహబూబ్ నగర్లో ఒకటి ఓపెన్ చేయించిన, దాంట్లో వెళ్ళి చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా, టాలీ లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా, టాలీ లాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా కూడా అక్కడ అవకాశం ఉంది. అక్కడ కూడా మీరేం ఫీజు కట్టక్కర్లేదు. అది కూడా మేమే, ఒక బ్యాచ్ ఆల్రెడీ మొదలయ్యింది, అది కడతా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 60 మంది అడ్వాన్స్ కోర్సెస్ కింద అక్కడ చేరుతూ ఉన్నారు. కాబట్టి మీరు నేర్చుకుంటా అని ముందుకు వస్తే
మీ వెంబడి నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నా. రేపు ముఖ్యమంత్రి గారితో కూడా నేను మొన్న మాట్లాడిన, నా మైండ్లో ఒక ఆలోచన ఉండే, సూపర్ మార్కెట్లు కూడా మహిళల కోసం ఏర్పాటు చేయాలి, అది మహిళలే మేనేజ్ చేస్తారు అన్న ఆలోచన, అది వర్కౌట్ నడుస్తూ ఉంది. మన మహబూబ్ నగర్లో కూడా ఒక సూపర్ మార్కెట్ మహిళల కోసమే వస్తుంది. మహిళలే వాటాదారులుగా ఉంటారు, మహిళలే మేనేజర్లుగా ఉంటారు, మహిళలే సీఈఓలుగా ఉంటారు. ఇది ఒక చరిత్ర అవుతుంది. మంచిగా సిన్సియర్గా నేర్చుకోండి. మళ్ళీ మీకు బుక్స్ ఇస్తాం, ఆ బుక్స్ మీరు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తున్నారా ఇచ్చేసిపోతున్నారా, వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆ బుక్స్లో ఉన్నవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా అడ్వాన్స్ కోర్సెస్ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా ఆలోచన చేయండి. మీరు ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక అడుగు వేసారు కదా, ఈ అడుగు ఒక్క అడుగుతో ఆగిపోకూడదు. ఈ అడుగు మీరు స్వతంత్రంగా నిలబడేదాకా, మీ కుటుంబానికి ఆసరా అయ్యేదాకా, మీకు మీ కుటుంబానికి పేరు తెచ్చేదాకా ఆ అడుగు ముందుకు పడాల్సిందే అని చెప్పి నేను కోరుకుంటూ, ఈ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహబూబ్ నగర్ ఫస్ట్ నిర్వాహకులు మా లింగం గారు, మనోహర్ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసినాం. లాస్ట్ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, థర్డ్ బ్యాచ్. చాలామంది నేర్చుకుంటున్నారు, మీరు కూడా నేర్చుకుంటున్నారా? ప్రాక్టీస్ చేయండి. బ్రహ్మ విద్య ఏం కాదు, మీ అందరూ కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఒకరికొకరు మీరు మాట్లాడుకుంటే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. మనకు రేపు మీరు ఏ వ్యాపారం చేయాలన్నా లేదా ఆన్లైన్లో ఏమన్నా చేసుకోవాలన్నా ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాల్సిందే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి మీకు కస్టమర్స్ తోటి కనెక్ట్ అవుతారు. మీరు ఇతర రాష్ట్రాలలో కూడా ఆన్లైన్లో మీరు బిజినెస్ చేయగలుగుతారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలుగుతారు. వీలైతే హిందీ కూడా నేర్చుకోండి. మనకి ఈ దేశంలో 2 లాంగ్వేజ్లు అత్యంత అవసరం, ఇంగ్లీష్ ఒకటి, హిందీ ఒకటి. హిందీ నేర్చుకోవాలంటే మీరు ఏం చేయక్కర్లే, రోజు 1 గంట సేపు టీవీ చూస్తే, వార్తలు చూస్తే మెల్లగా మీకు వస్తుంది. ఇంగ్లీష్ కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ న్యూస్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవండి, అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు 2-3 నెలల్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ స్కిల్స్ కావచ్చు, వొకాబులరీ స్కిల్స్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా కొత్తగా ఆవిష్కరించుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మిగతా వారికంటే మనం ఒక అడుగు ముందుకు అవుతాం. అలాగే మీరు చేస్తున్న యాక్టివిటీస్ మహబూబ్ నగర్ ఫస్ట్ కేంద్రంగా మీరు నేర్చుకుంటున్నాయి ఎప్పటికప్పుడు మీ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. అందరికి కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతారు. మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్కి అందరికీ మీరు షేర్ చేస్తుంటే దాంట్లో కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా పోతే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుంది. అట్లా ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా మీరు ట్రైనింగ్ అవుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలిస్తే మిగతా ఎంతోమంది వచ్చి ఈ సౌకర్యాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. స్టూడెంట్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు, ఇంటర్ చేస్తున్న వాళ్ళు, వెరీ గుడ్. మీరందరూ కూడా భవిష్యత్తులో బెస్ట్ స్టూడెంట్స్ అవుతారు. ఎందుకంటే హాలిడేస్ రాగానే ఎంజాయ్ చేద్దామని చూసుకుండా ట్రైనింగ్ చేద్దాం, ఏదో స్కిల్ అక్వైర్ చేద్దామని మీరు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. సో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇటువంటి ట్రైనింగ్ తీసుకుంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.